మా మీద బార్ అండ్ రెస్టారెంట్ వాళ్ళు కంటిన్యూస్గా ఒక ఏడాది నుంచి రిప్రజెంటేషన్స్ గవర్నమెంట్కి ఇచ్చి మీడియా ద్వారా వాళ్ళకి ఉన్న బాధలు చెప్పుకుంటూ నష్టపోతున్నాము, బికాజ్ ఆఫ్ వైన్ షాపుల మూలంగానే మాకు నష్టం పోతున్నాయి అని చెప్పారు. దానికి బేసిక్గా మేము క్లారిఫికేషన్ ఇవ్వడానికి ఈ రోజున మేము అందరం వచ్చి కూర్చున్నాం. నా పక్కన ఉన్న సెక్రటరీ గారు రామచంద్రారెడ్డి, ట్రెజరర్ సుభాష్, వైస్ ప్రెసిడెంట్ వీళ్ళందరం కలిసి వచ్చాము ఈ రోజున. ముఖ్యంగా వాళ్ళు చేస్తున్న పాయింట్ టైమింగ్స్. ఫస్ట్ పాయింట్ టైమింగ్స్ మాకు మొదటి నుంచి 11 o'clock ఉండేది. మధ్యలో ఒక 2 years 10 PM పెట్టారు. దాని తర్వాత మళ్ళీ 11కి చేశారు. అది కంటిన్యూ అవుతుంది. అది ఓన్లీ సిటీ వరకే చేశారు. తర్వాత బార్లకి 12 దాకా ఉండేది, 11 దాకా ఉండేది, దాన్ని 12 చేశారు. తర్వాత సిటీకి 1 o'clock దాకా చేశారు. వీకెండ్స్కి వాళ్ళకి పెంచారు. మాకు యాజ్ ఇట్ ఈస్గా ముందర ఎట్లా ఉండేదో అంతే టైం 11 o'clock పెట్టారు. దిస్ ఈజ్ మేము దీన్ని ఒక క్లారిఫికేషన్ ఇవ్వాలనుకుంటున్నాం. రెండోది, ఎక్కడైతే మధ్యలో అంటే లైసెన్స్ పీరియడ్లో మాకు ఇచ్చిన పర్సంటేజ్ ఆఫ్ కమిషన్, అంటే మాకు ఇచ్చే రెవెన్యూ కమిషన్ కానీ లేకపోతే ఇంకోటి ఏదైనా కూడా పాలసీలో ఎలా అయితే ఉన్నదో ఆ విధంగానే కంటిన్యూ చేయాలి. మాకు ఇచ్చే లైసెన్స్ పీరియడ్ 2 years. ఈ 2 yearsలో ఇచ్చిన గైడ్లైన్స్ రూల్స్ ప్రకారంగా మాకు ఇస్తారు. అయినా మధ్యలో పోయినసారి బార్ వాళ్ళకి 90 ml, 180 ml, 375 ml అంటే డిప్పు, క్వార్టరు, హాఫ్ కూడా వాళ్ళకి అమ్ముకోవడానికి పర్మిషన్స్ ఇచ్చారు. అంటే బేసిక్గా మాకు ఉన్న లైసెన్స్లో అమ్ముకోవాల్సినది మమ్మల్ని మా షేర్ని మళ్ళీ వాళ్ళకి అమ్ముకునేటట్టు చేశారు. అంటే మేము నష్టపోయాం. అంటే ఆల్మోస్ట్ లైక్ 10 to 20% సేల్ ఉన్నదాన్ని వాళ్ళకు కూడా వెళ్ళిపోయింది. అయినా కూడా మేము ఎక్కడా వ్యతిరేకించలేదు, ఎందుకంటే గవర్నమెంట్ పాలసీ రెవెన్యూ మ్యాటర్స్. వాళ్ళకి ఇచ్చిన తర్వాత వాళ్ళు ఆ టైమింగ్స్ని అడ్వాంటేజ్ తీసుకొని మమ్మల్ని మాకు టైమింగ్స్ ఇంకా తగ్గించమంటున్నాం. వీళ్ళు పార్సల్ సర్వీస్ చేయడం మొదలుపెట్టారు. ఎంఆర్పి రేట్లలో వాళ్ళు అమ్మడం మొదలుపెట్టి ఎక్కడైతే బార్లు కనుక ఉన్నాయో వాటికి మేము ఏదైతే రేటు ఎంఆర్పి ఫిక్స్ చేసిన గవర్నమెంట్ రేటుకి వాళ్ళు పార్సల్ చేస్తున్నారు. అంటే వాళ్ళు ఇల్లీగల్గా మా కన్జ్యూమర్ ఎవరైనా వస్తే వాడికి ఓపెన్ చేసి పెగ్ మెజర్లో ఇవ్వాల్సినది పోయి బాటిల్గా అమ్ముతున్నారు. సో ఇది వాళ్ళు ఈ రీటైల్ అమ్మకూడదు. వాళ్ళని రీటైల్ అవుట్లెట్స్ మాది A4, వాళ్ళు B2, వాళ్ళది ఓన్లీ బార్ ఓపెన్ చేసి సర్వ్ చేయాలి. అటువంటిది పార్సల్స్ అమ్మడం మొదలుపెట్టారు. దానికి కూడా గవర్నమెంట్ స్ట్రిక్ట్గా యాక్షన్ తీసుకొని ఉంటే ఈ ప్రాబ్లం ఉండేది కాదు. ఇంకోటి, వాళ్ళకి రెస్టారెంట్ అండ్ బార్ అండ్ రెస్టారెంట్ కాదు, రెస్టారెంట్ ఉంటే బార్ లైసెన్స్ వస్తుంది వాళ్ళకి. ఎందుకంటే గవర్నమెంట్ పాలసీలో ఈస్ ఏ అడిషనల్ యాడెడ్ అడ్వాంటేజ్ ఫర్ ది రెస్టారెంట్. ఉత్తి ఫుడ్ ఒక్కటే కాదు, బార్ కూడా ఉంటే లిక్కర్ తాగడానికి అవకాశం అని వాళ్ళకి లైసెన్స్ ఇచ్చారు. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే ఉన్న బార్లు ఏమైనా కూడా ఓన్లీ రెస్టారెంట్ మానేసి ఉత్తి బార్ ఒకటే పెడుతున్నారు. ఆ బార్ మూలంగా ఫుడ్ లేకుండా ఉండేసరికి కస్టమర్స్ ఫుడ్కి ప్రిఫర్ చేసేవాళ్ళు బార్లకు వెళ్ళటలేదు. దానికన్నా వెళ్ళి పర్మిట్ రూమ్ కొని పర్మిట్ రూమ్లో సేమ్ ప్రైస్ తోటి దొరికే ఎంఆర్పి రేట్లతోటి కొనుక్కొని అక్కడ దొరికే ఏదో చిన్న ఫుడ్, ఏదైనా రెడీమేడ్ ఫుడ్ ఉన్నది తిని హ్యాపీ అవుతున్నారు. మూలంగా పర్మిట్ రూమ్ మూలంగా మాకు నష్టం వస్తుందన్న చెప్పడం కూడా తప్పే. ఈ విధంగా ఇంకోటి ఏంటంటే బార్, ఇప్పుడు మనం చూస్తున్నాం సిటీలో కొత్త రెస్టారెంట్స్ విత్ బార్స్ వస్తున్నాయి, ఎన్నో ఓపెన్ అవుతున్నాయి, ఎంతో ఇన్వెస్ట్ చేస్తున్నారు బార్ల మీద. అంటే వాళ్ళందరూ నష్టపోతారని కాదు కదా, వాళ్ళు కూడా ఫుడ్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి లిక్కర్ మీద తక్కువ కాన్సన్ట్రేట్ చేసి వాళ్ళకి సర్వ్ చేస్తున్నారు. కనుక వాళ్ళకి ఎప్పుడు కూడా ప్రాఫిటబిలిటీ బిజినెస్ ఏముంది. మాకు గవర్నమెంట్కి రెవెన్యూ మేమెంత ఇస్తున్నాము, వాళ్ళు ఎంత ఇస్తున్నాము అనేది కూడా కంపేర్ చేయాలి, చూడాలి. కంపేరింగ్ చేసేటప్పుడు ఇట్స్ ఎ వెరీ డిఫికల్ట్. మేము చేసే 1:50 అప్లికేషన్స్ మా టెండర్లో వేస్తాం మేము. మాకు 2 years మా లైఫ్ పీరియడ్. వాళ్ళకి ఎవ్రీ ఇయర్ ఎక్స్టెన్షన్ అవుతూ ఉంటుంది. అంటే ఎవ్రీ ఇయర్ రెన్యువల్ చేసుకుంటున్నారు. రెన్యువల్ చేసుకునే అధికారం వాళ్ళకు ఉన్నది, ఆ పాలసీలో వాళ్ళకి ఇచ్చారు. మాకు రెన్యువల్ లేదు. 2 ఏళ్ల తర్వాత నాకు లక్ బాగుంటే మళ్ళీ అప్లికేషన్ వేస్తేనే, నాకు లాటరీలో తగిలితేనే నేను షాప్ చేసుకోగలను. కానీ వాళ్ళకి అలా అవసరం లేదు. 1 yearలో సపోజ్ వాళ్ళకి లాస్ వచ్చిందనుకోండి, వాళ్ళు వెళ్ళిపోవచ్చు.
కానీ మాకు అలా లేదు, 2 ఏళ్ళు కంపల్సరీగా నేను బిజినెస్ చేయాల్సిందే, నష్టం వచ్చినా ప్రాఫిట్ వచ్చినా 2 ఏళ్ళు నేను లైసెన్స్ ఫీజు కట్టేసినందుకు అలానే ఉండాల్సి వస్తుంది. 1:60. ఇప్పుడు ఇంకోటి 1:60% షాప్స్ మీద అప్లికేషన్స్ పడుతున్నాయి. అంటే ఒక షాప్ మీద 60 అప్లికేషన్స్ పడుతున్నాయి అంటే దానికి యావరేజ్గా. సో అంతే మేము ఆల్మోస్ట్ ఒక మా లైసెన్స్ ఫీజు అంత అమౌంట్ ఒక్కొక్క లైసెన్స్కి కడుతున్నాడు. అంటే 1 crore 1,20 lakhs ఒక అప్లికేషన్ వాడి మీద ఇస్తాం. అయినా వాడికి నమ్మకం లేదు, లైసెన్స్ వస్తుంది రాకపోవచ్చు, వాడి ప్రాబబిలిటీస్ తక్కువ అయినా, అందుకని వాడు 60 అప్లికేషన్స్ వేసుకుంటున్నాడు. దట్స్ వన్. ఇంకోటి యావరేజ్గా అన్ని అప్లికేషన్స్ వచ్చాయి. అది దాని తర్వాత వీళ్ళకి ఉన్న అడ్వాంటేజెస్లో ఈ పర్మిట్ రూమ్ ఒకటే వాళ్ళు మెయిన్గా తీసుకొని టైమింగ్స్ మాట్లాడుతున్నారు. ఇట్స్ టోటలీ రాంగ్ అండి. మేము దాన్ని ఖండిస్తున్నాం. గవర్నమెంట్కి కూడా మేము రిప్రజెంటేషన్ నిన్న కమిషనర్ గారికి ఇచ్చాము, రిప్రజెంటేషన్ ఇచ్చాము. మాకు రెవెన్యూ ఇక్కడ ఒకటి టోటల్ చిన్న క్లారిఫికేషన్, టోటల్ లిక్కర్ షాప్స్ మా దగ్గర మొత్తం తెలంగాణలో 2,620 ఉన్నాయండి. బార్లు 1,386 ఉందండి సార్. వైన్ షాప్స్ 2,620 ఉన్నాయి, బార్లు 1,386 ఉన్నాయి. అయితే టోటల్ రెవెన్యూ పరంగా 85 to 87% వైన్ షాప్ ద్వారా వస్తుంది గవర్నమెంట్ రెవెన్యూ. అదే బార్లకి ఈ 13 to 15% సార్ టోటల్ రెవెన్యూ. టోటల్ షాప్స్ 2,620 షాప్స్ ఉన్నాయి సార్. బార్లు 1,386 బార్లున్నా, సగం షాప్ బార్లున్నా కూడా రెవెన్యూ పరంగా చూస్తే 85 to 87%. 85 to 87% ఈ రెవెన్యూ పరంగా గవర్నమెంట్కి వైన్ షాప్ ద్వారా వస్తున్నాయి. అంటే లెక్క ప్రకారంగా చూస్తే 50% బార్లు ఉన్నా కూడా రెవెన్యూ పరంగా వైన్ షాప్ ద్వారానే రెవెన్యూ వస్తుంది. అదే బార్లకి 13 to 15% గవర్నమెంట్కి రెవెన్యూ వస్తుంది. సో ఈ పరంగా కూడా గవర్నమెంట్కి రెవెన్యూ ఇచ్చేది మేమే. ఇంకోటి ఎంఆర్పి వైలేషన్ చేయడానికి వీల్లేదు. అదే ఇప్పుడు ఎంఆర్పి రేటు ప్రకారంగానే మేము అమ్మాలి. వాళ్ళ ఎంఆర్పికి వైలేషన్ అనేది ఉండదు, ఎందుకంటే బార్లు ఏ రేట్లో అయినా అమ్ముకోవడానికి వీలుంటుంది. ఇంకోటి బార్లు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అండి, వాళ్ళు సొంతంగా బిజినెస్ చేసుకోవడానికి పెట్టుకున్నది. అది సెల్ఫ్గా బిజినెస్ చేసుకుంటున్నారు. బేసిక్గా మేము ఒకటేనండి, ఎనీ బార్ రెస్టారెంట్ చెప్పాం కదా. అయితే ఇక్కడ ఎనీ బార్ అప్లికేషన్ పెట్టుకునేటప్పుడు అతనికి రెస్టారెంట్ ఉండాలి. రెస్టారెంట్ ఉంటేనే బార్ లైసెన్స్ వస్తుంది. అది గవర్నమెంట్లో రూల్ 6లో ఉంది, క్లియర్గా మెన్షన్ చేశారు. విత్ జిఎస్టీతో సహా ఉండాలి, కంపల్సరీ జిఎస్టీ ఉండాలి, కిచెన్ ఉండాలి, దానికి తగ్గట్టు అన్ని ఫార్మాలిటీస్ ఉంటేనే వాళ్ళకి బార్ వస్తుంది. పర్మిషన్ తీసుకున్నాక టోటల్గా కిచెన్ని క్లోజ్ చేసేసి ఓన్లీ బార్లు పెట్టి నడిపిస్తున్నారు. అది టోటల్గా రాంగ్. గవర్నమెంట్ టోటల్గా దీన్ని చెక్ చేసి రెస్టారెంట్స్ ఉండాలి కంపల్సరీగా అనేది యాక్షన్ తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం. వాళ్ళు కంపల్సరీగా 100% అది, అందుకని అవి లేవు కనుక వాళ్ళకి నష్టపోతున్నాం అంటున్నారు. నష్టపోతున్నది మాట వాస్తవం అయితే ఇవన్నీ కూడా కంపల్సరీ ఉండాలి. ఉంటే వాళ్ళకి నష్టం అనేది తక్కువ. ఎందుకంటే బార్కి వెళ్తున్న వాడు ఫుడ్ కూడా దొరుకుతుంది అనే ఉద్దేశంతో వెళ్తున్నాడు. అక్కడికి వచ్చి తాగడం కోసం వెళ్ళడం, ఫుడ్ కూడా ఉంటే హీ షుడ్ బి హ్యాపీగా తినచ్చు అని వెళ్తున్నాడు. దాని తర్వాత కిచెన్స్ కూడా ఎక్కడ కూడా మీరు ఏవి హైజీనిక్ ఉండవు. సో ఈ హైజీనిక్ మూలంగా కూడా చాలామంది కస్టమర్లు ప్రిఫరింగ్ వేరే చోటకి వెళ్ళడానికి, పెద్ద రెస్టారెంట్స్కి వెళ్ళి అక్కడ ఫుడ్ దొరకడానికి వెళ్తారు. సార్ ఇక్కడ 80% ఆఫ్ ది సిటీ షాప్స్లో మీకు పర్మిట్ రూమ్ దొరకవు. సబబ్స్లో ఎక్కడైనా ఉంటాయి. ఇక్కడ పర్మిట్ రూమ్ ఉన్నది కూడా, ఎందుకంటే సిటీలో జాగా దొరకడమే, వైన్ షాప్కే దొరకడం కష్టం. అటువంటిది పర్మిట్ రూమ్కి దొరకడం ఇంకా కష్టం, ఎందుకంటే న్యూసెన్స్ వాల్యూ పక్కన రెంట్లు ఇవ్వరు. ఎక్కడైనా ఉండొచ్చు, కాదంటలేదు. అది అవుట్స్కట్స్లో కొన్ని షాప్స్లో ల్యాండ్ ఎక్కువ దొరికి ఓపెన్ ఏరియాలో ఉండి పెట్టుకుంటుండొచ్చు. దట్ ఈస్ గవర్నమెంట్ విల్ టేక్ కేర్. ఇంకోటి వాళ్ళు చెప్పేది మీరు అన్నట్టు చికెన్ అమ్ముతున్నారు, నాన్ వెజ్ అమ్ముతున్నారని చెప్తున్నాను. నాన్ వెజ్ అమ్ముతున్నారు, కూల్ డ్రింక్స్ అమ్ముతున్నారు అంటున్నారు. అమ్మకూడదని లేదు. మేము వీ కెన్ సర్వ్ దేర్ గ్లాసెస్ తోటి, గ్లాసులు అమ్మచ్చు, అక్కడ తీసుకొని వాటర్ అమ్ముకోవచ్చు, తీసుకొని తాగొచ్చు అక్కడ. అది పర్మిట్ రూమ్ యాజ్ పర్ ది రూల్. మేము ఎగనెస్ట్గా చేయటం లేదు అక్కడ. ఇది సిట్టింగ్ పెట్టకూడదని కూడా లేదు. ఒక్క నిమిషం సార్,
మీరు అడిగేది 100% కరెక్ట్. లేదు సార్, పర్మిట్ రూమ్లో పెట్టకూడదని ఎక్కడ లేదు. పర్మిట్ రూమ్లో నించొని పర్మిట్ రూమ్లో లేదు సార్, పర్మిట్ రూమ్లో నించొని తాగాలి, వాళ్ళకి కుర్చీ వేయకూడదు, ఫ్యాన్ వేయకూడదు అని రూల్లో లేదు. వాడికి ఒక ఎడిషనల్ ఫెసిలిటీ, వాడికి ఒక బెంచ్ వేస్తాము, కూర్చుంటున్నాడు, ఫ్యాన్ పెడుతున్నాము, అది అనేది సార్ యాజ్ పర్ ది రూల్ వీఆర్ నాట్ చేంజింగ్ ద రూల్. రూల్లో కనుక ఇఫ్ సపోజ్ మీరు చెప్పినట్టు నించోనే తాగాలి, వాటికి ఇవ్వకూడదు, గ్లాసులు ఇవ్వకూడదు, సోడాలు ఇవ్వకూడదు, ఫ్యాన్ వేయకూడదు, లైట్ వేయకూడదు అని ఉంటే అది మీరు చేస్తే తప్పది. రూల్లో అక్కడ ఎలా లేను ఏమీ లేదు. అక్కడ వాడికి పర్మిట్ రూమ్లో మా దగ్గర నుంచి షాప్లోంచి కొనుక్కొని వాడు దొరుకుతోంది వాటరు. ముందర ఎట్లా ఉండేది? గవర్నమెంట్ ఈ పర్మిట్ రూమ్ డిసిషన్ తీసుకోవడం కూడా కారణం ఏంటంటే తీసుకొని రోడ్ల మీద తాగుతున్నారు. ఈ రోడ్డు మీద తాగుతుంటే న్యూసెన్స్ అవుతుందని చెప్పి ఒక సపరేట్గా పర్మిట్ రూమ్ అని ఇచ్చి అంతే. ఇప్పుడు కాదు అది ఇప్పుడు అలా సార్ గవర్నమెంట్ పర్మిట్ రూమ్ పర్మిషన్ ఇచ్చినప్పుడు కొత్తలో 1 lakh పర్మిట్ రూమ్కి ఛార్జ్ చేసేవారు. తర్వాత దాన్ని 2 లక్షలు చేశారు. దానికి ఈ రోజున 5 లక్షల రూపాయలు తీసుకుంటున్నారు పర్మిట్ రూమ్ అని చెప్పకుండా లైసెన్స్ ఫీ 5 లక్షలు ఎక్స్ట్రాగా వితౌట్ ట్యాక్స్, ఎక్సైజ్ ట్యాక్స్ అని చెప్పి 5 లక్షలు మా దగ్గర నుంచి రీటైల్ షాపుల దగ్గర కలెక్ట్ చేస్తున్నారు. పెట్టకుండా కూడా వాళ్ళు ఛార్జ్. పర్మిట్ రూమ్లో 100 స్క్వేర్ మీటర్స్ అన్నది సార్. 100 స్క్వేర్ మీటర్స్ ఉంది. 100 స్క్వేర్ మీటర్స్ ఉందండి సార్. ఈ హాల్ అంతా వస్తుంది సార్, ఈ హాల్ అంతా వస్తుంది. మీటర్స్ 100 స్క్వేర్ మీటర్స్, ఫీట్ కాదు 100 స్క్వేర్ మీటర్స్. నేనేమంటున్నాను సార్, ఎక్కడైనా ఎక్కువ ఉండొచ్చు కొన్ని చోట్ల. ఏమంటారు సార్? రెడీ టు ఈట్ అంటే బయట వండినది తీసుకొని వచ్చి వాడు తినొచ్చు అక్కడికి. లేదా ఒక్క నిమిషం సార్, ఒకరి తర్వాత సార్ ఒకరి. సరే, ఎవరికి ఇస్తున్నారు? వైన్ షాప్. ఓకే బయట అమ్ముతున్నాడు కదా సార్, బయట కదా లేదు సార్ ఒక్క నిమిషం సార్. అది మేము అమ్మిస్తున్నామని మాకేం లైసెన్స్లో ఒక నిమిషం సార్, మేము లైసెన్స్ అప్లై చేసేటప్పుడు దేర్ ఇస్ అ బౌండరీ సమయం, ఆ బౌండరీకే మా పరిమితం. దాని తర్వాత బయట ఏం జరిగినా కూడా అది మాకు సంబంధం లేదు. మేవాడు మాకు 2000 ఇస్తున్నాడా 1000 రూపాయలు ఇస్తున్నాడా అనేది డిఫరెంట్ సార్. పర్మిట్ రూమ్కి లైసెన్స్ ఇచ్చేది ఎవరికి? ఇవన్నీ ఇస్తున్నా కానీ మేము సొంతంగా పెట్టుకున్నది కాదు. అంటే ఇప్పుడు ఆ లెక్క ప్రకారం ఏ బార్లకి పార్కింగ్ ఉందండి చూపించండి. ఏ బార్లకు కూడా లేవండి పార్కింగ్ కంపల్సరీగా బార్లకు ఉండాలి, వైన్ షాప్కి అవసరం లేదు. కానీ వైన్ షాప్ మీరు అన్నట్టు పర్మిట్ రూమ్కి లేదు అంటున్నారు కనుక ఉండొచ్చు. అంటే గవర్నమెంట్ ఇచ్చిన లైసెన్స్ కాదు. అదే సార్ మా ఎజెండా బేసిక్లీ మేము చెప్పేది ఏంటంటే మేము ఏదైతే A4 షాప్స్ నడిపిస్తున్నామో మేము రూల్ ప్రకారంగానే నడిపిస్తున్నాము. గవర్నమెంట్ రూల్స్ ఏదైతే ఇచ్చిందో టైమింగ్స్ ప్రకారంగానే ఇస్తున్నాము, టైమింగ్ ప్రకారంగానే క్లోజ్ చేస్తున్నాము. పర్మిట్ రూమ్లు కూడా గవర్నమెంట్ ఇచ్చిన పర్మిషన్ ప్రకారంగానే నడుపుతున్నాము. బెంచ్ వేయచ్చా, నించోవచ్చా, తాగచ్చా అనేది రూల్లో ఎక్కడా లేదు కనుక దాని మీద మనం మాట్లాడడం కరెక్ట్ కాదు. నేను ఊహించుకుంటాను బెంచ్ వేయకూడదని, నేను వేయను. వేస్తే తప్పేమని లేదు అని చెప్పి డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పాలి నువ్వు ఎందుకు వేస్తున్నామని. అది ఏం లేదు కనుక మేము కంటిన్యూ చేస్తున్నాం. అదొకటి. దాని తర్వాత టైమింగ్స్ అంటున్నారు. టైమింగ్స్ అనేది 11 గంటల దాకా మాకు మొదటి నుంచి అదే టైం ఉంది. మేము దాన్ని అదే కంటిన్యూ చేయాలని చెప్పి అంటున్నాం. ఇంకో ఎంఆర్పి రేట్లనే మేము అమ్ముతున్నాం. వాళ్ళు పార్సల్స్ ఎక్కువ అమ్ముతున్నారు. వాళ్ళకి ఇచ్చే హాఫ్ పింటు నిబ్ అనేది 11 తర్వాత ఎవరు కస్టమర్ వచ్చినా కూడా మా దగ్గర షాపులు బంద్ అయ్యగానే వాడికి పార్సల్స్ ఇస్తున్నారు. అది చాలా తప్పు కదా. పార్సల్ అమ్మడానికే వీళ్ళు రూల్లో లేనే లేదు. అది
అది క్యాన్సిల్ చేయాలి కదా. అది పట్టుకొని అది డిపార్ట్మెంట్ వాళ్ళు వెంటనే దాని మీద యాక్షన్ తీసుకోవాలి. ఎవరైతే పార్సల్స్ అమ్ముతున్నారో అంటే అది టోటల్లీ ఇల్లీగల్. వాళ్ళకి పర్మిసబుల్ ఇచ్చిన టైం ఏంటంటే అక్కడ సర్వ్ చేసి ఓపెన్ చేసి అక్కడ అంత వరకే, కానీ మాకు కాంపిటీషన్గా వస్తారంటే మాత్రం వాళ్ళు ఇచ్చేవారు కాదు. ఎందుకంటే ఆల్రెడీ మాకు 20% మైనస్లో మాకు సేల్ పడిపోయింది. ఇన్ బిట్వీన్ పాలసీ మధ్యలో ఇచ్చినది ఇది. మాకు ఇప్పుడు కొత్త పాలసీ ఇచ్చేటప్పుడు మీకు ఇస్తాము, మీకు ఇష్టం ఉందంటే ఇవ్వండి అని చెప్తే అనొచ్చు. ఇప్పుడు అలా లేదు. మేము అడిగేది ఏంటంటే ఈ పింటు డిప్పులు వారికి ఇవ్వకుండా మాకే కంటిన్యూ చేయాలి అనేది ఒకటి. దాని తర్వాత మాలాగానే టెండర్ సిస్టమ్ బార్ వాళ్ళకు కూడా పెడితే వాళ్ళకు కూడా ఎవ్రీ 2 ఇయర్స్కి వాళ్ళకు కూడా ఈ గవర్నమెంట్కి రెవెన్యూ వస్తుంది, ఈ కష్టబాధలు కూడా వాళ్ళకి తెలుస్తాయి అనేది మాకు డిమాండ్. లేదా మాకు సార్ ఇక్కడ సార్ ఎక్కడ అమ్ముతున్నారు చెప్పండి. మొన్న బీర్ ఒక్కటే కదండి పెరిగింది. దాని ముందర సంగతి మాకు సోమేష్ కుమార్ గారు దగ్గర ఉన్నప్పుడు మొత్తము మాకు లైసెన్స్ ఫీజు మీద ఏదైతే ఎంఆర్పి రేటు అవ్వంగానే ఉన్న స్టాక్ మీద ఎక్స్ట్రా కట్టించుకున్నారు. ఎక్స్ట్రా కట్టించుకొని తెప్పించారు, కానీ మా పాత రేటు మీద మేము ఎక్కడ అమ్మలేదండి. అది తప్పది. ఎవ్రీ 2 ఇయర్స్ మాకు ఎట్లా అయితే పోతుందో వాళ్ళకు కూడా అలా వేస్తే ఆప్షన్ వేస్తే గవర్నమెంట్కి రెవెన్యూ వస్తుంది. అప్పుడు కూడా వాళ్ళకు కూడా ఈ బాధ తెలుస్తుంది. వాళ్ళకి సెక్యూరిటీ ఉంది, మాకు ఇన్సెక్యూరిటీలో ఉన్నాం మేము. ఎందుకంటే బార్లకి సెక్యూరిటీ ఉందండి. ఎవ్రీ ఇయర్ ఓన్లీ రెన్యువల్. మాకు రెన్యువల్ లేదు. అంటే 2 ఏళ్ల తర్వాత మేము ఉంటామా బిజినెస్లో లేదు. వాళ్ళకి కంటిన్యూస్ సెక్యూరిటీ ఉంది. ఆ సెక్యూరిటీ మాకు కూడా ఇస్తే మంచిది, లేదా వాళ్ళకు కూడా ఇదే ఉండాలి. ఇప్పుడు మీకు మొన్న లాస్ట్ టైం టెండర్స్ పడ్డాయి. 2,620 టెండర్స్ మీద 1 lakh షాపుల మీద 1,40,000 అప్లికేషన్స్ వచ్చాయి. మాకు తెలిసినంత వరకు వైన్ షాప్స్లో ఎక్కడైనా జరిగితే డిపార్ట్మెంట్ వాళ్ళు ఇమీడియట్ చెకింగ్ చేసుకొని వాళ్ళకి ఎవరు కంప్లైంట్ ఇస్తే చెకింగ్ మొత్తం షాప్ మీద అన్ని ఆ షాప్లో ఉన్న ప్రతి సరుకు మీద చెక్ చేసి వాళ్ళు సీల్ చెక్ చేసిన తర్వాతనే వదులుతున్నారు. అంటే మేము వెళ్ళి పెనాల్టీ ఇప్పుడు చేయదు. అండ్ యూజ్ పెనాల్టీ షాప్ క్లోజ్ చేసే లైసెన్స్ క్యాన్సిల్ చేసేది ఉంది. అదే మీరు చెప్పిన ప్రకారం అడల్టరేషన్ ఎక్కడ జరుగుతుందండి? మూత విప్పిన తర్వాత దాంట్లో ఉన్న మందు తీసేసి కొత్త మందు వేయడమో లేకపోతే డైల్యూట్ చేయడమో జరుగుతాయి. ఇవి ఎక్కువగా బార్లలో జరుగుతాయి, నాట్ ఆన్ ద వైన్ షాప్స్. వైన్ షాప్కి అక్కడ ఛాన్సే లేదు ఓపెన్ చేయడానికి. దానికి అలా అంటే మీరు అడిగిన దానికి నేను అవుట్ ఆఫ్ ది క్వశ్చన్ చెప్తున్నాను, కానీ మాకు ఛాన్స్ లేదు. వైన్ షాప్ చేసి ఎక్కడైనా దొరుకుతున్నాయి, నేను కాదంటలేదు, బట్ హ్యూజ్ పెనాల్టీ ఉంది.